నమస్తే స్టూడెంట్స్, ఇట్లు మీ తమ్మిన రవికుమార్, సైకాలజీ ఫ్యాకల్టీ. ఇక్కడ చూడండి, క్వశ్చన్ అభ్యర్థికి సంబంధించిన ప్రశ్న ఇది. ఉన్నత క్రమ నిబంధనలో సహజ ఉద్దీపన ఏది అని ప్రశ్న అడగడం జరిగింది. జనరల్గా ఇది కొద్దిగా సబ్జెక్టు ఉన్న వ్యక్తులు చేయగలరు. గెస్సే అంటే ఆప్షన్ కరెక్ట్గా చూడండి. ఏ లాలాజలం రావడం, బి గంట శబ్దం, సి ఆహారం, డి క్యాండిల్. ఇది కొద్దిగా సబ్జెక్ట్ ఉండదు స్టూడెంట్స్. మనం బాగా చదివింటే ఆన్సర్ చేయగలం, లేదంటే ఆన్సర్ బిట్టిపోతుంది. ఉన్నత క్రమ నిబంధనలో సహజ ఉద్దీపన ఏది? ఓకేనా. దీనికి అభ్యసనం చాప్టర్ సంబంధించి ఆర్కే సైకాలజీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అభ్యసనం చాప్టరు సమగ్రంగా ఇప్పుడు వరకు ఈ బయట ఏ మార్కెట్ పుస్తకంలో లేని విధంగా అత్యంత అద్భుతంగా లోతైన విశ్లేషణతో గల మెటీరియల్ ఉంది. ఒక పుస్తకం ఉంది. ఒక అభ్యసన చాప్టర్ అత్యంత కీలకంగా దగ్గరగా ఓవరాల్గా 180 పేజెస్ మెటీరియల్ అది. హాస్టల్ వెల్ఫేర్ రాసేవాళ్ళు కానీ, డైట్ లెక్చర్ రాసేవాళ్ళు కానీ, డిఎస్సి రాసే వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి బిట్ ఇంపార్టెంట్ కాబట్టి. స్టూడెంట్స్ ఓకేనా. దీనికి సరైన సమాధానం చూడండి స్టూడెంట్స్. దీనికి సరైన సమాధానం గంట శబ్దం. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఉన్నత క్రమ నిబంధనలో సహజ ఉద్దీపన గంట శబ్దం. ప్రథమ క్రమ నిబంధనలో సహజ ఉద్దీపన ఆహారం. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కొద్దిగా సబ్జెక్ట్ ఉండాలి స్టూడెంట్స్, చదివితే మీకు అవగాహన వస్తుంది. ఓకేనా. లేకపోతే ఊరికే టక్కన ఆన్సర్ చేసే కాదు. ఓకేనా. ఉన్నత క్రమ నిబంధన, ప్రథమ క్రమ నిబంధన రెండు ఉంటాయి. ప్రథమ క్రమ నిబంధనలో ఆహారం అనేది సహజ ఉద్దీపన అవుతుంది. ఉన్నత క్రమ నిబంధనలో సహజ ఉద్దీపన గంట శబ్దం అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా.